ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన, సంక్షేమం, సాధికారత, సామాజిక న్యాయం అన్న 3 అంశాలే లక్ష్యంగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయాలను సాకారం చేస్తూ పెదకూరపాడు నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రతి గ్రామాన్ని అభివృద్ధి కేంద్రాలుగా మార్చి గ్రామ స్వరాజ్యపు కలను సాకారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలు మెచ్చిన నాయకుడిగా ముందుకు సాగుతున్నారు. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామం శంకరన్న దార్శనిక పాలనకు నిదర్శనం. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాలనలో పెదకూరపాడు మండలంలోని పాటిబండ్ల గ్రామం అభివృద్ధికి చిరునామాగా మారింది. సంక్షేమం ద్వారా 30 కోట్ల నిధులు పేదలకు చేరాయి. మరో 5 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పాటిబండ్ల గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి ఇప్పటికీ 90 లక్షలు ఖర్చు చేశారు. మరో 1 కోటి రూపాయల నిధులతో ఎస్సీ కాలనీ, ముస్లిం కాలనీలతో పాటు మిగిలిన రోడ్లు కూడా త్వరలో నిర్మాణం జరుపుకోనున్నాయి. సీసీ డ్రైన్లు, కలవట్టుల కోసం 20 లక్షలు ఖర్చు చేశారు. 40 లక్షలతో గ్రామ సచివాలయం నిర్మించారు. 22 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు. హెల్త్ వెల్నెస్ సెంటర్ నిర్మాణం కోసం 18 లక్షలు మంజూరయ్యాయి. త్వరలో పనులు ప్రారంభించనున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలో తాగునీటి వసతి కోసం 60 లక్షలు ఖర్చు చేశారు. గ్రామంలో కూడా త్వరలో జలజీవన్ మిషన్ ద్వారా పనుల కోసం 85 లక్షలు మంజూరయ్యాయి. 20 లక్షలతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మించబోతున్నారు. 16 లక్షలతో డిజిటల్ లైబ్రరీ కోసం ఏర్పాటు చేయబోతున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు పాలనలో పాటిబండ్లలో సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి అందుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలలో సుమారు 30 కోట్లు పేదల ఖాతాల్లో జమయ్యాయి. జగనన్న అమ్మఒడి ద్వారా 527 మంది తల్లుల ఖాతాల్లో 2 కోట్ల 28 లక్షలు జమయ్యాయి. జగనన్న విద్యా దీవెన ద్వారా 1,12 లక్షలు అందగా వసతి దీవెన ద్వారా 41 లక్షలు అందాయి. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 630 మంది రైతులకు 2 కోట్ల 86 లక్షలు అందాయి. క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా 52 లక్షల మేర లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 754 మంది అవ్వా తాతలకు 5 ఏళ్లలో 26 కోట్లు అందడం విశేషం. వైఎస్ఆర్ చేయూత ద్వారా 1,56 లక్షలు అందగా వైఎస్ఆర్ ఆసరా ద్వారా 1,82 లక్షలు అక్కా చెల్లెమ్మల ఖాతాల్లోకి వచ్చాయి. టీబీసీ నేస్తం ద్వారా 18 లక్షలు, కాపు నేస్తం ద్వారా 9 లక్షల లబ్ధి చేకూరింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 242 మందికి 1 కోటి రూపాయల సాయం అందింది. వైఎస్ఆర్ బీమా ద్వారా 14 లక్షల సాయం లభించింది. జగనన్న విద్యా కానుక ద్వారా 16 లక్షలు, జగనన్న తోడు ద్వారా 30 లక్షల మేర లబ్ధి చేకూరింది. జగనన్న గోరుముద్ద ద్వారా 25 లక్షలు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 60 లక్షల లబ్ధి చేకూరింది. పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మరోసారి ప్రజల ఆశీర్వాదం కోసం వస్తున్నారు. ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదిస్తే రాబోయే రోజుల్లో పాటిబండ్ల అభివృద్ధిలో ఆకాశాన్ని అందుకోవటం ఖాయం.